హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే నా సూప్ రెసిపీ. ఇదైతే నా స్టైల్‌లో నేను సూప్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇందులో వేసే ఇంగ్రీడియెంట్స్ కూడా మనం పిల్లలకి పెట్టొచ్చు. అందులో ఏమీ ఇదవ్వదు. అండ్ నెక్స్ట్ చిన్న పిల్లలకి ఎవరైనా పెట్టాలి అనుకుంటే నేను కార్న్ ఫ్లోర్ వేశాను. కార్న్ ఫ్లోర్‌కి బదులుగా మీరు రాగి పిండి వేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీగా కూడా ఉంటుంది ఈ సూపు. ముందుగా అయితే కొంచెం ఆయిల్ ఆర్ బటర్ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నేను రైస్ బ్రాన్ ఆయిల్ యూస్ చేస్తాను. సో అది యూస్ చేస్తున్నాను. అందులో కొంచెం జింజర్, కొంచెం గార్లిక్ వేసి బాగా ఫ్రై అవుట్ చేశాను. ఆ ఫ్రై అవుట్ అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసాననమాట. బీన్స్, క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ వేసి బాగా ఫ్రై అవుట్ చేశాను. ఫ్రై అవుట్ చేయడానికి కూడా కొంచెం మరీ ఎక్కువగా ఫ్రై అవుట్ చేయకూడదు. కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అవుట్ చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే స్వీట్ కార్న్ అనేది ఫ్రోజన్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు అంటే మనకి దొరకకపోతాయి అనేసి అని చెప్పి నేను ముందుగానే తీసుకొని దాన్ని ఫ్రోజన్ చేసుకుంటాను. ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలనేసి అని. తర్వాత కొంచెం సాల్ట్, పెప్పర్ కూడా వేసుకుంటున్నాను. పెప్పర్ పౌడర్ వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసిన తర్వాత అందులోనే ఆర్గాన్, చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసాను. వేసిన తర్వాత వాటర్ వేసేసి కొంచెం మరగనివ్వాలి. దాన్ని కొంచెం బాయిల్ అయితే బాగుంటుంది. ఈలోపు మీలో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ అండి. మీ ప్రతి సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ మంచి మోటివ్గా కూడా ఉంటుంది. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను. నెక్స్ట్ అయితే ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్నాను. కొంచెం మరీ ఎక్కువగా కాకుండా లిమిటెడ్గానే బాయిల్ చేశాను దాన్ని నేను. చేసిన తర్వాత కార్న్ఫ్లోర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి థిక్గా మిక్స్ చేసుకొని నేను అలా కార్న్ఫ్లోర్ వేసాను. అండ్ నెక్స్ట్ నేను తర్వాత గరిటె పెట్టలేదు. ఈ విస్కర్తో చేశాను. ఎందుకంటే మనకు కార్న్ఫ్లోర్ వేసిన వెంటనే కొంచెం ముద్దగా వచ్చేస్తుంది. అది రాకుండా అలాగా ఉండకుండా ఉండడానికి నేను విస్కర్ తోటి ఇలాగా మిక్స్ చేశాను. దీంట్లోనే మనము బాయిల్డ్ చికెన్ వేసుకోవచ్చు. ఎగ్ ఏమో కొంచెం బీట్ చేసుకొని పచ్చిదే గుడ్డు బీట్ చేసేసుకొని అందులో వేసుకుంటే ఎగ్ సూప్ చాలా బాగుంటుంది. బయట దొరికేలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి ఇది ఒకసారి మీరు చేసి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సూపు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం చూసుకోవాలి ఆ థిక్నెస్, మనం సూప్ ఎంత థిక్గా ఉందో ఏంటి అనేసి అని. ఒకవేళ థిక్నెస్ సరిపోకపోతే కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకున్నాక నిజంగా యమ్మీగా ఉంటుంది. మనకి ఇప్పుడే టేస్ట్ చేసి కొంచెం సాల్ట్ అది